హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మేము పొద్దున్నే లేవగానే పాలైతే పెట్టేస్తానమాట. తర్వాత పాపకు ఫుడ్ కూడా పెట్టేస్తాను. తర్వాత ఈరోజైతే చాట్ తినాలనిపించింది, అందుకే శనగలు అయితే పెట్టేసుకున్నాం అనమాట పొయ్యి మీద. అండ్ ఇంకొన్ని అంట్లయితే ఉన్నాయి, ఇవి తోమేస్తే పని అయిపోతుంది. అండ్ ఎందుకు చేత్తో తోముకుంటున్నారు, అక్కడంతా డిష్ వాషర్లు ఉంటాయి కదా అని ఒక డౌట్ అయితే రావచ్చు. మా ఇంట్లో అయితే డిష్ వాషర్ అనేది లేదండి, ఇది మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. కానీ డిష్ వాషర్తో చేస్తే అంత క్లీన్గా ఉండవు, నాకు ఇష్టం ఉండదు. అందుకే మేము ఇలాగే క్లీన్ చేసుకుంటాము. అండ్ మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు, మీ ఇంట్లో డిష్ వాషర్స్ ఉన్నాయా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పదండి, ఇదైతే విక్స్ అనమాట. పాప కొంచెం కోల్డ్గా ఉంది, అందుకని విక్స్ అయితే పూస్తున్నాము. అదేంటి విక్స్ స్పూన్తో తీసి పూస్తావా, చేత్తో పూయవా అన్న డౌట్ అయితే వచ్చింది కదా. లేదండి, ఇది కొంచెం తీసుకొని ఇట్లా బౌల్లో వేసుకొని దాన్ని వేడి చేసుకుంటాం అనమాట. వేడి చేసి మనం పాపకు పూసామంటే జలుబు ఉంటుంది కదా, అదంతా కూడా ముదిరిపోతుంది. ఐ మీన్ గట్టిగా అయిపోయి స్టాప్ అయిపోతుంది అనమాట, ఆగిపోతుంది రన్నింగ్ నోస్ అట్లా ఉంటే. సో ఇది ఒక చిన్న టిప్ అనుకోవచ్చు. తర్వాత పాలు అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు బూస్ట్ దొరుకుతుంది. మీకు డౌట్ రావచ్చు బూస్ట్ అక్కడ కూడా ఉందా అని. ప్రతి దగ్గర ఉంటుందండి బూస్ట్, మనకి ఇక్కడ ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. తర్వాత అయితే పాలు రెడీ చేసేస్తున్నాను. మేమైతే పొద్దున్నే పాలు తాగేస్తాము, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అనేది మేము తక్కువ తీసుకుంటాము, అందుకే పాలు అయితే తీసుకుంటున్నాం అనమాట. చూసారు కదా, ఇది కొంచెం మేగడ వస్తుంది. నేను క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తాను, అందుకే. సో నేను అది వడగట్టేసి పాలు పోస్తాను. తర్వాత వచ్చేసి మా పాపకు కూడా పోసేస్తున్నాను. మా పాపకైతే ఇట్లా ఫీడింగ్ బాటిల్ ఉంటుంది, ఆ బాటిల్లో అయితే పోసి ఇచ్చేస్తాను. అన్నీ తాగేస్తుందా అనుకోకండి, అది తాగదు. కొన్ని కింద బారబోసి, కొన్ని ఎప్పుడో తాగి, కొన్ని బాటిల్ వదిలేస్తుంది అనమాట, అట్లా చేస్తుంటుంది. అయినా కూడా మనం తప్పదు కదా, ఇవ్వాలి. ఇవైతే నాకు ఇవి తాగేసి కొంచెం సేపు అయితే రిలాక్స్ అయిపోయి వచ్చేద్దాము. ఆ తర్వాత మనం ఇక్కడ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసుకుందాం అనమాట. ఇందాక పాలు పడ్డాయి కదా అవి. చూసారు కదా, ఇవి నేను తాగేసే పాలు. పదండి, మళ్ళీ నాకు రెడీగా ఉన్నాయన్నమాట అంట్లు. నేను పడ్డాను, నన్ను తోమే అన్నట్టు. మా హస్బెండ్ ఏమంటారంటే, ఎప్పటిదప్పుడు క్లీన్ చేసేసుకో, నీట్గా ఉంటుంది, తర్వాత ఎక్కువ పెట్టుకోకు, టైం వేస్ట్ అవుతుంది అని చెప్తారు. సో అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, బ్లూ కలర్ సైడ్ తిప్పారంటే కోల్డ్ వాటర్ వస్తాయి, రెడ్ కలర్ సైడ్ తిప్పారంటే హాట్ వాటర్ వస్తాయి. అదే మిడిల్లోకి పెట్టారనుకోండి, లైట్గా హాట్ వాటర్ అయితే వస్తాయి అన్నమాట. అదే మీకు చూపించాలనుకొని చూపిస్తూ ఉన్నాను. చూసారా హాట్ వాటర్ ఎంత వేడిగా వస్తుంది అనేది. అండ్ ఇది మనకి శనగలు కూడా రెడీ అయిపోయాయి అనమాట, ఉడికిపోయాయి. సో ఇంక మనం ఆఫ్ చేసుకోవచ్చు. పాప ఫుడ్ కూడా రెడీ అయిపోతూ ఉంది. పాప అయితే ఇంకా నిద్ర లేలేండి, ఇప్పుడైతే లేచేసింది. పదండి, మెయిల్స్ ఏమన్నా వచ్చాయేమో అని చూడడానికి బయలుదేరాను అనమాట. ఇది మా ఇంటి ముందు ఇలా ఉంటుంది. మనం మెయిల్స్ అంటే పోస్టులు కానీ లెటర్స్ కానివ్వండి, మనకి ఇక్కడ మెయిల్ బాక్స్లో వేసేసి వెళ్ళిపోతారు. మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు. పదండి, చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. ఇదిగోండి, మన ఫ్లాట్కి అయితే ఈరోజు పేపర్స్ కూడా పెట్టారు. ఇవేం పేపర్స్ అంటే, ఇక్కడ కూడా న్యూస్ పేపర్స్ వేస్తారా అన్న క్వశ్చన్ వద్దు, అవి న్యూస్ పేపర్సే, కాకపోతే మనకి మన ఇండియాలో ఇచ్చేలా కాదు. ఇవి పాంప్లెట్స్ ఉంటాయి కదా, అట్లాగనమాట. ఇక్కడ ఏదైనా షాప్స్లో ఆఫర్స్ ఉన్నా అవన్నీ కూడా మనకు దాని మీద ఇస్తారు. చూసారా, మా పాప అయితే తీసి తేగానే ఇట్లా దానిపైన ఇక్కడ నుంచొని ఆడుతుందన్నమాట. చూసారు కదా, ఇవి వచ్చేసి ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, వాటన్నిటికి సంబంధించినవి ప్రతిదీ ఇస్తారు. ఇవి చూసారా, ఇవి వచ్చేసి బెడ్షీట్స్, అవి ఆఫర్స్ ఉన్నాయంట 50%, అవే చెప్తున్నారు. ఇది చీప్ అండ్ చిప్స్ ప్రోడక్ట్స్, ఓకేగా ఉంటాయి, సూపర్గా ఏమి ఉండవు కానీ పర్లేదు. ఇది చూసారా, ఇది మెడికల్ షాప్, ఫార్మసీ. అక్కడ కూడా ఏమన్నా ఆఫర్స్ ఉంటే కూడా మనకి ఇలాగే ఇస్తారనమాట. ఇవి వచ్చేసి ఇంకా మెయిన్ ల్యాప్టాప్స్, ఫోన్స్, ఇవేమన్నా ఆఫర్స్ ఉన్నా కూడా దీంట్లో చూపిస్తూ ఉంటారు మనకి. మనం దీంట్లో చూసి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వూల్స్వర్త్. ఇక్కడ బాగుంటుంది షాపింగ్, కొన్ని హాఫ్ ప్రైస్ అనేసి మనకు ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారు, బాగుంటుంది. కావాలనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఇది చూసారా, ఇది వచ్చేసి ఎనర్జీ డ్రింక్ అంటారు, ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు ఇక్కడ. చూసారా, మాకు ఒక పక్క టీవీలో అయితే రైమ్స్ రన్నింగ్లో ఉంటాయి. ఇంకా అది అయిపోయింది, ఫుడ్కి అయితే వెళ్ళిపోదాం, బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. సో నేనైతే బ్రెడ్ పెట్టేసుకున్నాను, బ్రెడ్ టోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఒక ఆమ్లెట్ వేసుకుందామని డిసైడ్ అయ్యి ఆమ్లెట్ అయితే వేసేసుకుంటున్నాం అనమాట. ఎందుకు గరగరా తిప్పుతున్నావు గుడ్డుని అనుకుంటున్నారు కదా, అలా అంటే నేను ఫాలో అయ్యే చెప్తున్నాను, అలాగే చేయండి వస్తుంది అని నేను చెప్పను. జస్ట్ అలా తిప్పి వేసుకుంటే ఇలా రౌండ్గా వస్తుంది అన్న ఫీలింగ్ అనమాట, అందుకని అలా వేసాను అంతే. చూసారు కదా, లాస్ట్లో తిప్పేటప్పుడు మా పాప ఏదో మాట్లాడిచ్చింది. సో అటు సైడ్ ఇటు సైడ్ చూస్తూ అది అలాగ అయిపోయింది అనమాట, పగిలిపోయింది. నార్మల్గా అయితే పగలదు.
ఇంకా మా హస్బెండ్ వచ్చేసి బ్రెడ్కి హనీ వేసుకుంటున్నారు. తను హనీ వేసుకొని తింటాడు. నేనేమో మైనీస్ టమాటో సాస్ వేసుకొని మన ఆమ్లెట్ వేసుకొని అయితే తినేస్తానమాట. చూసారా పోపుల డబ్బా కనిపించింది కదా, అదైతే ఇండియా నుంచి తెచ్చుకున్నాను నేను. ఇక్కడైతే అలాంటివి దొరకవు మనకి, మనం ఇండియా నుంచే అలాంటివి క్యారీ చేయాలి. అండ్ నేను ఇవి వేసుకొని నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేసి వచ్చేస్తాను. తర్వాత మనకు చాలా పని ఉందన్నమాట మార్నింగ్. పదండి తర్వాత నెక్స్ట్ పనికి వచ్చేసి ఎక్కడికబ్బా బయలుదేరింది ఏంటో 2 బకెట్లు పట్టుకొని ఉంది అనుకుంటున్నారా, చెత్త పారేయాలి. 2 డేస్కి ఒకసారి అయితే నేను వెళ్ళి పారేసి వస్తూ ఉంటాను. ఇవే డస్ట్బిన్స్. ఎవరైనా డస్ట్బిన్ల గురించి చూడకపోతే షార్ట్ వీడియోస్లో ఉన్నాయి, చూసేసేయండి. నేను అదే చెప్తున్నాను, చాలా స్మెల్ వస్తుంది అని చెప్తే నువ్వు రెడీగా పట్టుకొని ఓపెన్ చేసి వేసేయి అని చెప్తున్నారనమాట మా హస్బెండ్. నేను ఇంకా అలాగే చేశాను. చాలా స్మెల్ వస్తుంది అనమాట ఇక్కడైతే ఈరోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉంది కదా మన దగ్గర డస్ట్, నేను 2-3 బకెట్స్ అయితే తీసుకొచ్చాను ఒకేసారి. ఇవన్నీ వచ్చేసి నాపీస్ అవి ఉంటాయి. దీంట్లో వచ్చేసి నాపీస్, ప్లాస్టిక్స్ అవన్నీ వచ్చేసి రెడ్ బకెట్స్లో, ఈ రెడ్ డస్ట్బిన్స్లో వేయాలి. సో నేనైతే అవి అట్లా వేసేసి పదని ఇంకా ముందుకు వెళ్దాం, మన దగ్గర ఇంకా డస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో బిన్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి బాటిల్స్, పేపర్స్ అవన్నీ కూడా వేసేయాలి. ఎందుకు ఒక్కొక్కటి చూపించేస్తున్నావా అనుకోకండి, లేదు నేను లాస్ట్లో ఏమన్నా కవర్స్ ఉన్నాయేమో అని చూడడానికి అనేసి అట్లా వేసాను అనమాట. అలా లేదు పేపర్సే ఉన్నాయని చెప్పేసి వేసేసాను. లాస్ట్లో వచ్చేసి ఇలా క్లోజ్ చేయాలి అని చెప్తున్నాను. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇదే మన ఇల్లు చూడు అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇదే మా ఇల్లు, చూసేసేయండి. అంటే బ్యాక్ సైడ్ నుంచి, ఫ్రంట్ సైడ్ కాదు, బ్యాక్ సైడ్ మనం డస్ట్బిన్స్ అవన్నీ ఉంటాయి. ఇదే మా హౌస్, చూసారు కదా అక్కడ రన్నింగ్లో ఉంది మాకు ఇంట్లో టీవీలో. అండ్ ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళిపోయాము అంటే ఇక్కడ వచ్చేసి మనము బట్టలు ఆరేసుకునే స్థలం అనమాట. మామూలుగా అయితే ఎండాకాలం కాబట్టి ఇక్కడ ఆరేసుకోవచ్చు, లేకపోతే డ్రైయర్లో వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. కానీ కొంచెం ఎండకి ఆరితే బాగుంటాయి కదా అనేసి మేమైతే ఇక్కడ ఆరేసుకుంటాము. మీరు ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా బట్టలు అయితే తీసేసుకున్నాము, ఇంకెళ్ళిపోదాం పదండి. ఇటు నుంచి మాకు ఇంకో రూట్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి, అటు నుంచి ఫ్రంట్ నుంచి రావచ్చు, ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి కూడా. ఇదైతే కార్ షెడ్ అనమాట, కార్స్ పెట్టుకునే ప్లేస్. అక్కడ చూసారా సెకండ్ వన్ ఉంది కదా, అదే మా కారు. పదండి ఇంక ఇటు నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇంకా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.